మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తు దేవుడు, అనుదినము మన భారమును భరించుచున్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆ కృప కలిగిన దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన దినములో దేవుడు మనకిచ్చిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. 145వ కీర్తన 15వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన దినంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ఆశీర్వచనం. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందరైతే ఆయన వైపు చూస్తారో, ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆ యేసయ్యను నమ్ముకుంటారో, లేఖనాలలో చెప్పబడిన మాట, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించు, కోరికను తీర్చి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, కోరికలు అనంటే ఈ లోక సంబంధమైన కోరికలు కాదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆధారపడతారో, యేసయ్య వైపు చూస్తారో, యేసయ్యను విశ్వాసమునకు కర్తగా ఆయనను నమ్ముకొని ఆయన అడుగు జాడలలో నడుస్తారో, ఆధ్యాత్మికముగా వారికి ఉన్న ప్రతి కోరికను దేవుడు తృప్తిపరిచి వారి కోరికలన్నిటినీ తీర్చే గొప్ప దేవుడు. అంతేకాదు, ఆ పై వచనాలలో ఉంటుంది, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కృంగిన వారిని ఉద్ధరించే గొప్ప దేవుడు. మన దైనందిన జీవితములలో, విశ్వాస జీవితంలో ఎప్పుడైనా మనం ఒకవేళ తొట్టుపాటు వచ్చినా, గడాంధకారపు లోయలో సంచరించిన, మనలను విడువక, మనలను ఎడబాయక, పడిపోయిన మనలను త్రోసివేయక ఆయన లేవనెత్తి ఉద్ధరించి మనకున్న కోరికను తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ఉన్నవారందరూ తృప్తిపరుస్తా ఉంటారు, నీకెందుకు నేను ఉన్నాను కదా అంటారు, కానీ అవన్నీ మాటల వరకే, చేతల వరకు రావు. మన దేవుడు సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆ దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఏ ఆశలలో నువ్వు తృప్తి లేకున్నావో, ఏ ఏ పరిస్థితులలో నువ్వు తృప్తి లేక అసంతృప్తితో ఉన్నావో, యేసయ్య నీతోనే ఈ దినాన ఈ మట్టి బొమ్మను ఉపయోగించుకుని మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడిపోయావో నిన్ను అక్కడ లేవనెత్తి, నిన్ను ఉద్ధరించి, నీ కోరికను తీర్చి, దాని ద్వారా యేసయ్య నామము మహిమపరచబడి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన్న సిద్ధంగా ఉన్నారు. ధైర్యం తెచ్చుకున్న సహోదరి సహోదరుడా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా, వాటన్నిటినీ మించిన సమాధానకర్తయగు దేవుడు తన కృప నీ మీద ఉంచి, నీ కోరికను తీర్చి, నిన్ను తృప్తిపరిచి, నీవు ఊహించిన దానికంటే, నువ్వు ఊహించలేని దానికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను నిలవబెట్టే దేవుడు మన సృష్టికర్త, మన ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీకు తోడుగా ఉన్నారు. నిన్ను తృప్తిపరిచి నీ కోరిక నేను తీరుస్తానని ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ దినమంతా దేవుని యందు ఆనందిస్తూ, దేవుని యందు ఉత్సహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని తృప్తిపరచువాడా, ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీవు ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడవు.
దేవ, ఎందరైతే ప్రభువా తృప్తి లేక అసంతృప్తితో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి ధైర్యపరిచి వారికి ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు. వారి విరికిడిలో ఈ వాగ్దానమును నెరవేర్చి ప్రతి ఒక్కరూ తృప్తి కలిగిన జీవితమును జీవిస్తూ నీ యందు ఆనందిస్తూ సమాధానము కలిగి నిన్ను మహిమపరిచే భాగ్యమును మీరు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.